గువాహటి వేదికగా జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఘనంగా విజయం సాధించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో రాజస్థాన్ మీద వాళ్ళైతే ఘన విజయం సాధించడం జరిగింది. సో మెయిన్లీ ఈ మ్యాచ్లో అయితే క్వింటన్ డీకాక్ అయితే అదరగొట్టేశారని చెప్పుకోవచ్చు. మ్యాచ్ని అయితే వన్ సైడ్ చేసేసాడు ఆ ప్లేయర్. కన్సిస్టెంట్తో కేవలం 61 బంతులైన 97 కొట్టి అయితే మ్యాచ్ని గెలిపించేశాడు. సో ముందుగా అయితే కేకేఆర్ అయితే టాస్ గెలిచి అయితే వాళ్ళైతే చేజింగ్ తీసుకోవడం జరిగింది. ఇక చేజింగ్ తీసుకున్న తర్వాత ఆర్ఆర్ మొదటగా బ్యాటింగ్ వచ్చింది. వాళ్ళ బ్యాటింగ్ ఎలాంటి మంచి అప్రోచ్ కనపడలేదు. అసలు వాళ్ళైతే ఎక్కడ కన్సిస్టెంట్గా ఆడి ఒక మంచి డీసెంట్ టోటల్ని అయితే పుటప్ చేద్దామని ఎక్కడ అన్నిట్లో అనిపించలేదు. నాకైతే మీకు అనిపించింది కామెంట్ చేయండి. వాళ్ళైతే ఓవర్ అగ్రెసివ్ షాట్స్కి అయితే వెళ్ళి మ్యాచ్ని అయితే సరిగ్గా వాళ్ళైతే రీడ్ చేయలేకపోయారు. అలాగే పిచ్ని కూడా వాళ్ళు సరిగ్గా రీడ్ చేయలేకపోలే అందువల్లే వాళ్ళైతే ఈ మ్యాచ్లో ఓడిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి సరైన పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు కానీ సరిగ్గా ఆడలేదు. మంచి ఇంటెట్ అయితే చూపించలేదు. మెయిన్లీ 2 డౌన్లు వచ్చిన నితీష్ రెడ్డి అయితే దారుణంగా ఆడాడు. అసలు అయితే తనైతే వికెట్ అవ్వాల్సిన బాలే కాదు, చూసుకుని వదిలేశాడని చెప్పుకోవచ్చు. తన వికెట్ అయితే నన్నైతే చాలా డిసప్పాయింట్ చేసింది. అలాగే రియాన్ పరాగ్ కూడా చాలా ట్రై చేశాడు ఇక స్కోర్ని అయితే పెంచుదామని. అతనైతే ఇంకా వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయిపోవడం జరిగింది. సో అతని కెప్టెన్సీ కూడా అప్ టు ద మార్క్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్లో. సో డెఫినెట్గా అతనైతే తన కెప్టెన్సీని మార్చుకోవాలి. ఇక నాకు తెలిసినంత వరకు ధ్రువ్ జురేల్ కానీ కొంచెం ముందుగా వచ్చింటేనే మ్యాచ్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్గా అయితే సాగేదని నేను అనుకుంటున్నాను. సో ధ్రువ్ జురేల్ ఎప్పుడో వచ్చాడు, ఆల్మోస్ట్ 13th to 15th ఓవర్ మధ్యలో వచ్చాడు అనుకుంటా. సో అప్పుడైతే వచ్చి తనైతే ఏం చేసేది లేదు. ఇక యశస్వి జైస్వాల్ కూడా పవర్ ప్లేలో ఎక్కడ సరిగ్గా కుదురుగా ఉండి అతనైతే కన్సిస్టెంట్గా ఆడలేకపోయాడు. చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు. సో మెయిన్లీ వాళ్ళైతే సరిగ్గా ఆడకపోయినందువల్ల వాళ్ళైతే మంచి టోటల్ అయితే వాళ్ళైతే కేకేఆర్కి అయితే ఇవ్వలేకపోయారు అనుకోవచ్చు. సో మెయిన్లీ ఈ ఓపెనర్స్ కానీ మంచిగా ఆడింటే మ్యాచ్ అయితే ఎక్కడ ఉండేది. అలాగే వాళ్ళ బౌలర్స్ కూడా సరిగ్గా లేదు. మెయిన్లీ వనింద హసరంగా బ్యాటింగ్లో ప్రమోట్ చేసినా అతనైతే సరిగ్గా లేదు. అలాగే బౌలింగ్ కూడా అంత అప్ టు ద మార్క్ అయితే అతను వేయలేదు. ఇక కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళైతే ఎక్సలెంట్గా పర్ఫామ్ చేస్తారని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో వాళ్ళైతే చేజింగ్ తీసుకొని మంచి పని చేస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేజింగ్ తీసుకోవడం వల్ల ఈ మ్యాచ్ అయితే గెలిచారు. సో చేజింగ్ తీసుకోవడం వల్ల వాళ్ళైతే రాజస్థాన్ రాయల్స్ ఎలా ఇబ్బంది పడిందో అలా ఇబ్బంది పడకుండా చాలా మంచిగా నీట్గా గుడ్ క్రికెట్ ఆడే వాళ్ళైతే మ్యాచ్ని అయితే గెలిచారని చెప్పుకోవచ్చు. మెయిన్లీ క్వింటన్ డికాక్ అయితే కన్సిస్టెంట్గా ఆడే వాళ్ళ టీంకి అయితే మ్యాచ్ని అయితే గెలిపించాడని చెప్పుకోవచ్చు. సో అతనైతే మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయినప్పటికీ ఈ మ్యాచ్లో మంచిగా రాణించాడని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ సెంచరీ కొట్టేసి అంత పని చేశాడు. సో లాస్ట్ 2 వైడ్ బాల్ వల్ల అతనైతే సెంచరీ కొట్టలేకపోయాడు. అయినప్పటికీ లాస్ట్లో అతనైతే 6th ఫినిష్ చేశాడు. మెయిన్లీ రఘువంశీ అలాగే క్వింటన్ డికాక్ మధ్య మంచి పార్ట్నర్షిప్ కుదిరింది. సో వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ వల్ల వాళ్ళైతే మ్యాచ్ని అయితే సునాయాసంగా గెలిచేయడం జరిగింది. సో క్వింటన్ డికాక్ మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ వల్లనే ఈ మ్యాచ్ అయితే గెలిచారు. సో అతను కానీ తన వికెట్ కానీ కోల్పోయింటే కేకేఆర్ కూడా చాలా ట్రబుల్లోకి వెళ్ళేది. సో మ్యాచ్ని అయితే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఓడిపోయే స్టేజ్లోకి అయితే వచ్చేసి ఉంటారు. సో అతనైతే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అతనైతే సెంచరీ కొట్టినప్పటికీ తన ఇన్నింగ్స్ సెంచరీ కంటే చాలా విలువైనవని చెప్పుకోవచ్చు. సో కేకేఆర్ టీం అయితే మంచి టీం ఎఫర్ట్ అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఈరోజు చాలా స్ట్రాంగ్ టీంతో అయితే గేమ్లోకి దిగడం జరిగింది. సో అలాంటి స్ట్రాంగ్ టీంతో తిరిగాక వాళ్ళైతే స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశారు. సో ఆర్ఆర్కి అయితే ఎక్కడ తగ్గనేకుండా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళైతే ఈ మ్యాచ్లో గెలిచారు. సో వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా చాలా మంచిగా బౌలింగ్ పని చెప్పుకోవచ్చు. ఒక్క స్పెన్సర్ జెన్సన్ 10+ ఎకానమీతో వేశాడు. సో మిగతా బౌలర్స్ అందరూ మంచి ఎకానమీతో బౌలింగ్ వేసి వాళ్ళ టీంని అయితే గెలిపించారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో మెయిన్లీ మొయిన్ అలీ అలాగే వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరూ మంచి బౌలింగ్ కారణంగానే అసలు మొయిన్ అలీ అయితే ఎప్పుడు బౌలింగ్ వేసి వెళ్ళిపోయాడో అసలు అర్థం కాకుండా తనైతే తన కోట ఫినిష్ చేసుకుని. సో అంత మంచి బౌలింగ్ అయితే పడిందని చెప్పుకోవచ్చు మొయిన్ అలీకి. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా చాలా డీసెంట్ బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ రియాన్ పరాగ్ వికెట్ తీయడం వల్లే రాజస్థాన్ రాయల్స్కి మొమెంటం కోల్పోయింది. సో ఆ వికెట్ తీయకపోతే ఎక్కడ ఎలానే ఉండేది మ్యాచ్. ఇక సూపర్గా ఆడిన క్వింటన్ డికాక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. అతనైతే 97 పరుగులు చేయడంతో ఇలాంటి స్లో పిచ్ల మీద అంత మంచి ఇన్నింగ్స్ ఆడడం కారణంగా తనైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఇక మనం ప్రిడిక్షన్ వీడియోలో చెప్పుకున్నట్లే ఈ మ్యాచ్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ అయితే గెలవడం జరిగింది. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే కీ అప్డేట్స్ అయితే అలాగే క్రికెట్ పైన ప్రిడిక్షన్ వీడియో అయితే చేస్తుంటాం. సో మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అలాగే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.